హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 14 పాయింట్స్ గెయిన్ అయి 81,712 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 7 పాయింట్స్ గెయిన్ అయి 25,018 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 131 పాయింట్స్ గెయిన్ అయి 51,279 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ ఓపెనింగ్ లిటిల్ గ్యాప్ అప్, అక్కడి నుంచి కొంత వోల్టాలిటీతో మార్కెట్ రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న ఆల్ టైమ్ హైస్ ఉన్నాయి కదా, నిన్నటి వీడియోలో కూడా చెప్పాను. ఎగ్జాక్ట్ ప్రీవియస్ హైస్, ఆల్ టైమ్ హైస్ 25,070 దగ్గరగా ఉంది. కాబట్టి ఈ రెసిస్టెన్స్ ని మనం చూస్తున్నామని ప్రాబబుల్లీ ఇక్కడ మనకి కొంత సప్లై జోన్ కనిపిస్తుంది. బికాస్ ఆల్ టైమ్ హై లెవెల్స్ మార్కెట్ ఎక్కడుందో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరికీ తెలుసు. కాబట్టి మళ్ళీ మార్కెట్ అక్కడికి వస్తుంటే ప్రాఫిట్ బుకింగ్ ఉంటుందని ప్రైస్ యాక్షన్ పరంగా అక్కడ రెసిస్టెన్స్ కామన్ గానే ఉంటుంది. ఆ జోన్స్ దగ్గరకు వచ్చి మార్కెట్ టువర్డ్స్ 25,000 మార్క్ దగ్గరగా క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, మార్కెట్స్ ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నాయి. అంతా పాజిటివ్ గానే కనిపిస్తూ ఉంటుంది. బట్ గ్లోబల్ గా కొన్ని సిచ్యువేషన్స్ కరెక్ట్ గా లేవు. అవి మార్కెట్స్ ని ఇబ్బంది పెడతాయా, మార్కెట్స్ ని డౌన్ సైడ్ కి తీసుకువెళ్ళిపోతాయా అంటే అలా ఏం ప్రెసెంట్ అనిపించట్లేదు. కానీ వాటిల్ని అయితే కొంత మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. ఫస్ట్ ది యుక్రెయిన్ అలాగే రష్యా రిలేటెడ్ గా ఉంటున్న క్రైసిస్. ఇవాళ మనం మాట్లాడుకోవాల్సింది ఏం లేదు, అది చాలా టైం బ్యాక్ నుంచి ఉంటున్నది. బట్ రీసెంట్ గా కొన్ని అటాక్స్ అయితే కనిపిస్తున్నాయి. రష్యాలో ఉంటున్న ఒక బిగ్గెస్ట్ బిల్డింగ్ స్కై స్క్రాపర్ రిలేటెడ్ గా ఒక డ్రోన్ అటాక్, అది యుక్రెయిన్ సైడ్ నుంచి వచ్చిందనేలా ఊహాగానాలు అయితే ఉన్నాయి. ఆ డ్రోన్ తో 9/11 అటాక్ ఉంటుంది చూసారా, యుఎస్ కి సంబంధించి. అలాంటి సార్ట్ ఆఫ్ అటాక్ రష్యన్ బిల్డింగ్ పై జరిగిందని, అది ఒకవేళ యుక్రెయిన్ వాళ్ళే చేస్తే రష్యా వాళ్ళు కూడా దానికి తిరిగి స్పందిస్తారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి. బట్ ఈ థింగ్ అయితే పెద్దగా మార్కెట్స్ పట్టించుకుంటాయైతే నేను అనుకోవట్లేదు. అండ్ దీనికి ముందు జరిగిన ఇష్యూ అయితే రష్యా వాళ్ళు యుక్రెయిన్ కి సంబంధించిన ఆయిల్ ఫీల్డ్స్ మీద అటాక్స్ అయితే చేశారు. సో రష్యా వాళ్ళు అదొకటే కాదు, రష్యా వాళ్ళు మల్టిపుల్ మిసైల్స్ అండ్ డ్రోన్స్ యుక్రెయిన్ సైడ్ అయితే వదులుతూ ఉన్నారు. అండ్ పిఎం మోడీ గారు కూడా అక్కడ జరుగుతున్న వాటిపైన క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నారని, అక్కడ ఉన్న కాన్ఫ్లిక్ట్ ని గమనిస్తున్నారనేలా డేటా పాయింట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇది ఒక పక్క జరుగుతుంది రష్యా యుక్రెయిన్ సైడ్. ఇంకొక సైడ్ హెజ్బొల్లా అండ్ ఇజ్రాయెల్ రిలేటెడ్ గా మల్టిపుల్ మిసైల్స్, వీళ్ళిద్దరి మధ్యలో టెన్షన్స్ రైజ్ అవుతున్నాయండ్. వీటన్నిటికీ మధ్యలో లిబియా వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఆయిల్ ఫీల్డ్స్ నుంచి అవుట్పుట్ ని షట్ డౌన్ చేస్తున్నారనేసరికి గ్లోబల్ గా మీరు గమనిస్తే క్రూడ్ ఆయిల్ ఓవర్ నైట్ లో 2.7%, నియర్లీ 3% పెరిగింది. అంతకుముందు ఒక 2-3% దగ్గరగా పెరిగింది. టోటల్ గా చూస్తే $80 per barrel అబోవ్ మార్క్ వచ్చేసింది. రీసెంట్ టైమ్స్ లో పడుతూ బానే పడుతుందిలే, క్రూడ్ ఆయిల్ డౌన్ అవుతుంది. నియర్లీ $75 per barrel మార్క్ వెళ్ళిపోతుందిలే అని ఎక్స్పెక్టేషన్స్ లో ఉంటే మళ్ళీ $77-78 per barrel దగ్గర నుంచి మళ్ళీ $80 per barrel కి క్రూడ్ ఆయిల్ అగైన్ ర్యాలీ అవుతూ ఉండడం. క్రూడ్ ఆయిల్ ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్న కంట్రీస్ లైక్ ఇండియాకి మంచిది కాదు. అండ్ దీంతో పాటు జియో పొలిటికల్ టెన్షన్స్ ఇజ్రాయెల్ అలాగే హెజ్బొల్లా రిలేటెడ్ గా, యుక్రెయిన్ అలాగే రష్యా రిలేటెడ్ గా గతంలో ఉంటున్న దానికంటే కొంచెం హీట్ ఎక్కుతున్నట్టు కనిపిస్తున్నాయి. లిబియా వాళ్ళు కూడా ఇలా షట్ డౌన్ చేస్తున్నారండ. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ రియాక్ట్ అవుతుంటుందో టెన్షన్స్ కి కొంత ఇంపార్టెన్స్ ని మనం ఇవ్వచ్చు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్నాయి? మార్కెట్ ఆల్ టైమ్ హైస్ కి దగ్గరగా ఉన్నప్పుడు. కాబట్టి ఇవి అంత ఇంపార్టెంట్ అవుతున్నాయి. ఆల్రెడీ మార్కెట్ ఫాల్ అయ్యి ఒక డీసెంట్ కరెక్షన్ వచ్చి ఈవెంట్స్ కనిపించాయి అనుకోండి, ప్రాబబుల్లీ ఇవంతా సెంటర్ స్టేజ్ తీసుకో. బట్ ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఏంటంటే మార్కెట్ లో ఏ చిన్న అప్డేట్ కనిపించినా మార్కెట్ ఫాలో అవడం, అండ్ మొత్తం మార్కెట్ కూడా ఇదిగోండి ఆ రీజన్ కారణంగానే మార్కెట్ ఫాలో అయిందని చిన్న చిన్న నెగిటివ్స్ కూడా పెద్దగా మార్కెట్స్ లో కనిపిస్తుంటాయి. కాబట్టి ఫర్దర్ గా ఈ టెన్షన్స్ ఏవైతే మిడిల్ ఈస్ట్ లో కానీ యుక్రెయిన్ అండ్ అలాగే రష్యా మధ్యలో జరుగుతున్న టెన్షన్స్ కానీ ఇంకాస్త పెరగకుండా ఇలానే మెయింటైన్ అయ్యి ఇంకొంచెం సద్దుమణిగిపోతే అది మార్కెట్స్ కి మంచిది. ఎల్స్ ఇది ఇంకా పెరుగుతూ ఉంటే మార్కెట్స్ ప్రాఫిట్ బుకింగ్ కి ఇది వన్ ఆఫ్ ద రీజన్ గా తీసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అంటే మార్కెట్ పడిపోతుందని చెప్తున్నారా, మార్కెట్ ఇక్కడ నుంచి కమింగ్ డేస్ లో పడిపోతుందని ఇలా ఇండైరెక్ట్ గా చెప్పాలని చూస్తున్నారా? నేను ఇలా స్టేట్మెంట్ చేసి అయితే ఆపేను. నా వ్యూని కూడా నేను క్లియర్ గా ఈ మార్కెట్ అనాలిసిస్ ఎండ్ లో మీకు చెప్తాను. జస్ట్ మార్కెట్ లో గ్లోబల్ గా ఏం జరుగుతుందో చెప్పానంతే. నా వ్యూని కూడా కంప్లీట్ గా షేర్ చేసే మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ కమింగ్ టు యాపిల్ రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ప్రాబబుల్లీ యాపిల్ రిలేటెడ్ గా ఫాలో అవుతున్న వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది. September 9th ఒక బిగ్ ఈవెంట్ ఉంది iPhone 16 రిలేటెడ్ గా. అండ్ మోస్ట్ ఆఫ్ ద అప్డేట్స్ ఆ ఈవెంట్ లో ఉంటాయనేలా యాపిల్ ఫాలోవర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఇది మనకి ఇంపార్టెంట్ కాదు. మెయిన్ ఇంపార్టెంట్ వీళ్ళకి సంబంధించిన సిఎఫ్ఓని మారుస్తున్నట్టు, కొత్తగా సిఎఫ్ఓగా కేవన్ పరీక్ గారిని తీసుకోబోతున్నట్లయితే డేటా అయితే కనిపిస్తుంది. ఎగ్జిస్టింగ్ గా ఉంటున్న మెస్రీ గారిని రీప్లేస్ చేస్తూ కేవన్ పరీక్ గారు సిఎఫ్ఓగా యాడ్ అవబోతున్నారు యాపిల్ రిలేటెడ్ గా. అండ్ నెక్స్ట్ రాబోతున్న ఈవెంట్ యాపిల్ ఈవెంట్ September 9th రిలీజ్ చేయబోయే యాపిల్ ఐఫోన్ రిలేటెడ్ గా, నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయనుకోండి, అది యాపిల్ కి అండ్ యుఎస్ మార్కెట్స్ కి స్ట్రెంగ్త్ అయితే కొంత ఇస్తుంది. అక్కడ కానీ వీక్ గా ప్రొడక్ట్స్ ఉంటే మాత్రం అది సేల్స్ ని ఇంప్రూవ్ చేయదు. కాబట్టి
కాబట్టి అది బోత్ యాపిల్ అండ్ యూఎస్ మార్కెట్స్ అండ్ దేర్ బై గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్ గా కూడా కొంత నెగిటివ్ ఇంపాక్ట్ యాపిల్ ఈవెంట్ రిలేటెడ్ గా కూడా క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. యూజువల్ గా వన్ ఆఫ్ ద బిగ్ ఈవెంట్ యాపిల్ పరంగా అది. అండ్ ఇంకొక స్టాక్ గురించి కూడా మాట్లాడుకోవాలి. యూఎస్ స్టాక్, నేను చాలా పెద్ద పెద్ద స్టాక్స్ గురించే మాట్లాడుతున్నాను. ఎన్విడియా వెనస్డే వాళ్ళ నెంబర్స్ ఉండబోతున్నాయి. వీళ్ళు రీసెంట్ గా ఒక ఇంపార్టెంట్ చిప్ ని లాంచ్ చేయాలనుకున్నారు. ఆ చిప్ అయితే డిలే అయింది. బట్ వీళ్ళ నెంబర్స్ ఎలా ఉంటాయనైతే మార్కెట్ కీన్ గా అబ్జర్వ్ చేస్తుంది. బికాస్ రీసెంట్ టైమ్స్ లో యూఎస్ మార్కెట్స్ రిలేటెడ్ గా వచ్చిన మోస్ట్ ఆఫ్ ద ర్యాలీ అంతా కూడా సెమీ కండక్టర్స్ రిలేటెడ్ గా వచ్చిన ర్యాలీయే. సో వాళ్ళ Q2 ఎర్నింగ్స్ ఈసారి ఎలా ఉంటాయనేది మార్కెట్ కీన్ గా అబ్జర్వ్ చేస్తుంది. ఎన్విడియాలో స్లో డౌన్ వచ్చింది అనుకోండి, మోస్ట్ ఆఫ్ ద టెక్ జైంట్స్ ఏవైతే ఉన్నాయో, పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా ఇండైరెక్ట్ గా స్లో డౌన్, బికాస్ అవి స్లో డౌన్ అయితే కదా ఎన్విడియా వాళ్ళకి ఆర్డర్స్ తగ్గుంటాయి. ఏ రిలేటెడ్ గా వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్స్ ని స్లో డౌన్ చేసుకుంటున్నారనేలా కూడా ఇండైరెక్ట్ గా మెసేజెస్ మార్కెట్ లోకి వెళ్తాయి. కాబట్టి ఇది ఎంటైర్ ఐటీ స్పేస్ ని, యూఎస్ కి సంబంధించిన ఐటీ స్పేస్ ని, దేర్ బై గ్లోబల్ గా ఉంటున్న ఐటీ అండ్ మార్కెట్స్ ని కూడా ఇంపాక్ట్ చేసే ఒక బిగ్ నెంబర్స్, ఎన్విడియా నెంబర్స్ కూడా వెనస్డే రాబోతున్నాయి. అండ్ ఇది మార్కెట్స్ కి సంబంధించింది కాదు, కానీ కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడో గారు లో వేజ్, లైక్ చిన్న చిన్న జీతాలు వస్తున్న పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరెవరైతే ఫారెన్ నుంచి కెనడాకు వచ్చి పనిచేస్తున్నారో వాళ్ళ రిలేటెడ్ గా రెస్ట్రిక్షన్స్ ని పెట్టబోతున్నట్టు, ఇక నుంచి కెనడియన్ యూత్ కి, కెనడియన్ వర్కర్స్ కి ప్రియారిటీని ఇవ్వబోతున్నట్లు కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. సో ఇతర దేశాల నుంచి కెనడాకి వెళ్తున్న వాళ్ళ రిలేటెడ్ గా, పర్టికులర్ గా లో వేజ్ చిన్న చిన్న ఉద్యోగాల కోసం వెళ్తున్న వాళ్ళ రిలేటెడ్ గా ఇది ఒక ఇష్యూలా అయితే కనిపిస్తుంది. దీనికి తోడు కెనడా వాళ్ళు ఈవీ మ్యానుఫాక్చరర్స్, చైనాకు సంబంధించిన అన్ని ఈవీ మ్యానుఫాక్చరర్స్ పై 100% ట్యాక్స్ ని వేస్తున్నారు, ఇంక్లూడింగ్ టెస్లా. కాబట్టి టెస్లా స్టాక్ కూడా ఆల్మోస్ట్ 3% దగ్గరగా డ్రాప్ అయింది. అండ్ యూఎస్ మార్కెట్స్ కూడా నిన్న అందుకే కొంత నెగిటివ్ లోనే ఎండ్ అయ్యాయి. ఇవి ఓవరాల్ గ్లోబల్ మార్కెట్స్ లో ఉన్న అప్డేట్స్. అండ్ ఎఫ్ఐడిఐ డేటా గురించి మాట్లాడుకుంటే రీసెంట్ టైమ్స్ లో ఎఫ్ఐఎస్ పాజిటివ్ గా కనిపిస్తున్నారు, బట్ కంప్లీట్ గా బ్లాక్ డీల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వీళ్ళ డేటాని ఇంత ఇంపార్టెంట్ గా అయితే చూడలేం. బ్లాక్ డీల్స్ అంతా ఎండ్ అయ్యాక ఎఫ్ఐడిఐ క్యాష్ మార్కెట్ డేటా గురించి మాట్లాడుకుందాం. అండ్ ఎఫ్ఐఎస్ కి సంబంధించిన యాక్టివిటీ స్లోగా ఫ్యూచర్స్ లో పెరుగుతుంది. ఆల్మోస్ట్ 55% కి నెట్ లాంగ్ పొజిషన్స్ కి వాళ్ళు వచ్చారు. ఐ థింక్ ఆగస్టు 7th తర్వాత ఈ లెవెల్ ఆఫ్ నెట్ లాంగ్ పొజిషన్స్ ఎఫ్ఐఎస్ మెయింటైన్ చేయలేదు. బట్ క్లయింట్స్ కంప్లీట్లీ న్యూట్రల్ సైడే ఉంటున్నారు. ఎఫ్ఐఎస్ కూడా ఇంచుమించు న్యూట్రల్ కి దగ్గరగానే, బట్ స్లైట్ పాజిటివ్, మైల్డ్ పాజిటివ్ సైడ్ కి వెళ్తున్నట్లయితే కనిపిస్తుంది. బట్ స్టిల్ నో మోర్ సిగ్నిఫికెంట్ డేటా ఎఫ్ఐఎస్ కి సంబంధించిన ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్ లో కనిపించట్లేదు. అండ్ కమింగ్ టు మార్కెట్ వ్యూ, నేను చెప్పాను కదా గ్లోబల్ గా 100 అప్డేట్స్ ఉండొచ్చు, 100 ఈవెంట్స్ ఉండొచ్చు. కమింగ్ టైమ్స్ లో మార్కెట్ ఏం జరుగుతుందో పర్ఫెక్ట్ గా 100% ఇలానే వెళ్తుందని ఎవరైనా అంటున్నారంటే వాళ్ళు అయితే బిగినర్ అయినా ఉండాలి, ఆర్ మేబీ అబద్ధమైన చెప్తూ ఉండాలి. బికాస్ మార్కెట్స్ ఆర్ ఇర్రేషనల్. ఎవరి లాజిక్స్ కి, ఎవరి అంచనాలకు కూడా ఎగ్జాక్ట్ గా ఫాలో అయ్యే వెళ్ళవు. కాబట్టి నేను ప్రతిసారి మార్కెట్ లో ఉంటున్న కండిషన్స్ ని బట్టి, ఫ్యూ ప్రైస్ యాక్షన్ లాజిక్స్ ని బట్టి నేనేమనుకుంటున్నాను అండ్ ఏ లెవెల్ బ్రేక్ అయితే నా వ్యూ కూడా రాంగ్ అవుతుంది అనేది కూడా క్లియర్ గా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఎస్, గ్లోబల్ గా మిడిల్ ఈస్ట్ లో టెన్షన్స్ ఉన్నాయి, రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా క్రైసిస్ నడుస్తుంది. అండ్ ఎన్విడియా వాళ్ళ నెంబర్స్ రాబోతున్నాయి. ఒకవేళ అవి వీక్ గా ఉన్న మార్కెట్ ఇంపాక్ట్ అవుతుంది. అండ్ యాపిల్ ఈవెంట్ ఫ్లాప్ అవుతుంది, అది యాపిల్ స్టాక్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఉంటుంది. దేర్ బై యూఎస్ కి సంబంధించిన నాస్డాక్ అండ్ S&P 500 కానీ ఈ ఇండెక్స్ మీద ఇంపాక్ట్ ని చూపిస్తుంది. ఇలా గ్లోబల్ గా నెక్స్ట్ అప్ కమింగ్ ఈవెంట్స్ ఏం జరుగుతాయో మనకి తెలియని ఈవెంట్స్ అయితే లైనప్ లో అయితే ఉన్నాయి. బట్ పర్సనలీ నేను అన్నిటినీ కూడా న్యూట్రల్ గా పెట్టుకుంటూ, అవి ఏం జరుగుతుందో నాకు తెలియదు కాబట్టి వాటన్నిటిని న్యూట్రల్ గా పెట్టుకుంటూ ప్రెసెంట్ ఉంటున్న యాక్టివిటీ ప్రకారం అయితే నాకు మార్కెట్ స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది. రీసెంట్ టైమ్స్ లో అది నేను రిపీటెడ్ గా చెప్తూ వస్తున్నాను. మార్కెట్ ఇంపార్టెంట్ లెవెల్స్, కొన్ని లెవెల్స్ మాట్లాడుకొని ఆ లెవెల్స్ అబోవ్ సస్టైన్ అవుతుంటే నెక్స్ట్ ఆల్ టైమ్ హై లెవెల్స్ వరకు వెళ్లే ప్రాబబిలిటీ, ఎస్ ప్రాబబిలిటీ మాత్రమే, కన్ఫర్మ్ గా ఎవరికి తెలియదు, ప్రాబబిలిటీ ఉంటుంది అనుకున్నా. అండ్ ప్రెసెంట్ అయితే ఆల్ టైమ్ హై లెవెల్స్ దగ్గరికి మార్కెట్ వచ్చింది. అండ్ పర్సనలీ నా ఎక్స్పెక్టేషన్ ఈ ఇమీడియట్ జోన్ ఏదైతే 24,700 జోన్ ఏదైతే ఉందో అది ఫస్ట్ లెవెల్ లో బ్రేక్ అవ్వకుండా మార్కెట్ ఆ లెవెల్ అబోవ్ నే సస్టైన్ అవుతూ ఉంటే మార్కెట్ ని నెగిటివ్ గా, వీక్ గా చూడడంలో లాజిక్ లేదనేది నా ఒపీనియన్. ఫర్దర్ గా మార్కెట్ అప్ సైడ్ కి మూవ్ అవుతూ 25,250, 25,570 ఇఫ్ గ్లోబల్ గా ఎటువంటి సడన్ సర్ప్రైజెస్ నెగిటివ్ గా రాకపోతే మార్కెట్ ప్రెసెంట్ ఉంటున్న ప్రైస్ యాక్షన్ బట్టి నాకు స్ట్రాంగ్ గానే కనిపిస్తూ ఉంది. అండ్ అగైన్ చెప్తున్నాను, ఇమీడియట్ సపోర్ట్ 24,700 దగ్గరే ఉంటుంది. బట్ నేను పర్సనల్ గా నిన్నటి వీడియోలో చెప్తున్నట్టు పర్సనల్ గా గమనిస్తున్నది 24,400. ఇది బ్రేక్ అవ్వడమే నాకు తెలిసి పాసిబుల్ కాదనేది నా ఒపీనియన్. ఈవెన్ ఇది బ్రేక్ అయినా నేను సైడ్ వేస్ లో ఉండి 24,400 బిలో క్లోజ్ అయి మార్కెట్ కన్ఫర్మేషన్ ఇచ్చేంత వరకు కూడా మార్కెట్ ని నెగిటివ్ గా చూడాలని అయితే అనుకోవట్లేదు. వన్స్ ఈ 250 లెవెల్ అబోవ్ మార్కెట్ వెళ్ళి సస్టైన్ అవుతూ ఉంటే దెన్ ఆ 400 సపోర్ట్ ని 700 దగ్గరికి చేంజ్ చేసుకుంటాను. బట్ టిల్ దెన్ మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ
మార్కెట్ వీక్ గా ఉందనేలా సిగ్నల్ అయితే ఇవ్వట్లేదు. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ రీసెంట్ టైమ్స్ లో ఫేమస్ ఇన్వెస్టర్ అయిన రామ్దేవ్ అగర్వాల్ గారు కూడా ఒక షార్ప్ ఫాల్ మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేయడం చాలా మందికి ఫ్రస్ట్రేటింగ్ గా ఉంటుందని, అనుకున్న టైంలో ఫాల్ రాదని అండ్ మార్కెట్ ని టైం చేయడం కూడా కష్టం అనే ఒక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. కాబట్టి యూజువల్ గా మార్కెట్ లో ఫాల్ కోసం వెయిట్ చేయడం కంటే టైం టు టైం మన దగ్గర ఉంటున్న డబ్బుల్ని కొంత మొత్తంలో మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే, బికాస్ ఎవరు కూడా ప్రాపర్ గా మార్కెట్ ని టైం చేయలేరు కాబట్టి, ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పెరుగుతుందో ఎవరు చెప్పలేరు కాబట్టి అదొక వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ అవుతుంది. లేదు నేను మంచిగా మార్కెట్ ఫాలో అయ్యాకే స్టాక్స్ ని కొంటాను, ఈ పాయింట్ లో నేను కొంచెం కూడా మొత్తంలో నేను డబ్బుల్ని పెట్టనని చాలా మంది మనీని ఐడియల్ గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ లో, సేవింగ్స్ అకౌంట్ లో పెట్టుకుంటూ వస్తున్నారు. అలాంటి వాళ్ళకి నేను చెప్పాలనుకుంటున్న ఇంపార్టెంట్ అడ్వైస్, ఎవరెవరైతే డబ్బుల్ని నాట్ ఓన్లీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్, షార్ట్ టర్మ్ లో మీకు ఏమైనా అవసరాలు ఉంటున్నా, ఎమర్జెన్సీ నీడ్స్ ఉంటున్నా, సేవింగ్స్ అకౌంట్ లో పెట్టుకుంటున్న డబ్బులు మీకు లాభం కంటే నష్టాన్ని ఇస్తాయి. బికాస్ ఇన్ఫ్లేషన్ ఏ రేట్ తో అయితే గ్రోత్ ఉందో ఆ రేట్ తో కూడా మీకు సేవింగ్స్ అకౌంట్ పై వడ్డీ రాదు. కాబట్టి ఎదురు వాటిని ఫిక్స్డ్ డిపాజిట్స్ లో అయినా పెట్టండి, లేదంటే గవర్నమెంట్ కి సంబంధించిన బాండ్స్, సెక్యూరిటీస్, స్కీమ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. గవర్నమెంట్ బాండ్స్, స్కీమ్స్, సెక్యూరిటీస్ వీటి గురించి మనం చాలా వీడియోస్ లో మాట్లాడుకున్నాం. బట్ ఫిక్స్డ్ డిపాజిట్స్ లో ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా మన వాళ్ళలో చాలా మందికి అర్థం కావాల్సిన విషయం, మీకు ఏ బ్యాంక్ లో అయినా ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటే ఆ బ్యాంక్ లోనే ఎఫ్డి చేయాల్సిన నీడ్ లేదు. మీ బ్యాంక్ లో ఉంటున్న డబ్బుల్ని యూజ్ చేసుకొని ఏ ఇతర బ్యాంక్ లో అయినా, ఆ ఇతర బ్యాంక్ లో మీకు అసలు బ్యాంక్ అకౌంట్ లేకపోయినా అక్కడ మీకు మంచిగా వడ్డీ రేటు వస్తుందంటే ఆన్లైన్ లోనే మీరు ఏ బ్యాంక్ కు సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్ లో అయినా డబ్బుల్ని పెట్టచ్చు. కావాలనుకుంటే విత్ ఇన్ మినిట్స్ లో కూడా ఇన్స్టెంట్ గా కూడా ఫండ్స్ ని విత్ డ్రాల్ కూడా చేసుకోవచ్చు. దానికోసం రీసెంట్ టైమ్స్ లో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ స్టేబుల్ మనీ. ఈ స్టేబుల్ మనీని మీరు యూజ్ చేసుకొని ఏ బ్యాంక్ లో అయితే మీకు ఎక్కువ వడ్డీ రేట్ ఉంటుందో వాటిని తెలుసుకుంటూ, అందులో కూడా ఏ టెన్యూర్ ని మీరు సెలెక్ట్ చేసుకుంటే, ఎంత టైం వరకు మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అధికంగా మీకు వడ్డీ వస్తుందో తెలుసుకొని, మీరు ఆ బ్యాంక్ లో బ్యాంక్ అకౌంట్ లేకపోయినా మీకుంటున్న మీ ఓన్ బ్యాంక్ అకౌంట్ తో ఫిక్స్డ్ డిపాజిట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మాత్రమే కాదు, మీరు కావాలనుకుంటున్నప్పుడు లాక్ ఇన్ పీరియడ్ తర్వాత నుంచి విత్ ఇన్ మినిట్స్ లో మీకు కావాలనుకుంటున్న డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్ లో కూడా ఇమీడియట్ గా, ఇన్స్టెంట్ గా కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లైక్ సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు విత్ డ్రాల్ అయ్యేలా ప్రొవైడ్ చేస్తున్నారు. సో సేవింగ్స్ లో ఉన్న లిక్విడిటీయే కానీ ఎక్కువ రిటర్న్స్ తో. మరి స్టేబుల్ మనీ ద్వారా నేను డబ్బులు పెడితే ఇది మంచి యాప్ అయినా, ఇందులో ఉంటుందా నా డబ్బులు సేఫ్ గా అన్నదా లేదా మీకు క్వశ్చన్ అయితే, ఇది యాక్చువల్లీ మీ దగ్గరకు తీసుకురావడానికి చాలా టైం ముందు నేను దీంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ వేసి, నేను తెలుసుకుంటున్నది మనం వేసిన ఫిక్స్డ్ డిపాజిట్ రిలేటెడ్ గా మనకి డైరెక్ట్ గా బ్యాంక్స్ దగ్గర నుంచే కన్ఫర్మేషన్ వస్తుంది ఇలా. అండ్ ఈవెన్ మనం వేసిన ఫిక్స్డ్ డిపాజిట్ రిలేటెడ్ గా వడ్డీ కూడా టైం టు టైం ఎంత పెరుగుతుంది అన్నది కూడా ఇలా లైవ్ గా మనకు కనిపిస్తుంది. అండ్ ఈవెన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కూడా ఆర్బీఐ అండర్ లో ఉంటున్నవే కాబట్టి నార్మల్ బ్యాంక్స్ లైక్ పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కి ఎటువంటి ఇన్సూరెన్స్ అయితే ఆర్బీఐ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, అటువంటి 5 లక్షల వరకు మనం వేస్తున్న డబ్బులు దానిపై వచ్చిన వడ్డీకి ఇన్సూరెన్స్ ని ఆర్బీఐ వాళ్ళ అండర్ లో ఉంటున్న డిఐసిజిసి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళ దగ్గర 200+ బ్యాంక్స్ కి సంబంధించిన వడ్డీ రేట్లు అన్ని ఉంటాయి కాబట్టి మీరు కంపేర్ చేసుకొని ఒక బ్యాంక్ అని కాదు మల్టిపుల్ బ్యాంక్స్ లో కూడా మీరు ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు మంచిగా ఎఫ్డీలు ఎక్కడెక్కడ ఇస్తున్నారు వాటిని మెయిన్ బ్యాంక్స్ తో కూడా కంపేర్ చేసుకుని ఒక మంచి ఎఫ్డీని ఈజీగా ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి స్టేబుల్ మనీ యాప్ ఒక లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. ఫ్రెండ్స్, టెలిగ్రామ్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. బట్ దాన్ని మాట్లాడే ముందు మనలో ఎంతమంది టెలిగ్రామ్ రెగ్యులర్ గా వాడుతూ ఉంటారో ఒకసారి మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అంటే మీరు వాట్సాప్ ని వాడుతుంటారా లేకపోతే టెలిగ్రామ్ ని కూడా యాక్టివ్ గా వాడుతుంటారని. ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు టెలిగ్రామ్ ని బ్యాన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని వేరియస్ ప్లాట్ఫామ్స్ లో, టైమ్స్ ఆఫ్ ఇండియాలో, న్యూస్ 18 లో, ఇలా వేరియస్ ప్లాట్ఫామ్స్ అయితే మనకి డేటా కనిపిస్తుంది. ఈ వీక్ స్టార్టింగ్ లో మీరు గమనిస్తే ఫ్రాన్స్ లో టెలిగ్రామ్ CEO అరెస్ట్ చేయబడ్డారు. దానికి ప్రధానమైన కారణం చైల్డ్ రిలేటెడ్ గా, చిన్నపిల్లల రిలేటెడ్ గా కొన్ని కంటెంట్స్ ని మోడరేట్ చేయడంలో టెలిగ్రామ్ ఫెయిల్ అయిందని, డ్రగ్స్ రిలేటెడ్ గా, ఇల్లీగల్ యాక్టివిటీస్ రిలేటెడ్ గా, టెర్రర్ రిలేటెడ్ గా, ఇలా వేరియస్ కేటగిరీస్ లో ఉంటున్న కంటెంట్ ని మోడరేట్ చేయలేకపోవడం, ఇష్టానుసారంగా ఎవరు పడితే వాళ్ళు టెలిగ్రామ్ ని ఒక మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ గా యూజ్ చేస్తున్న టెలిగ్రామ్ వాళ్ళు దాన్ని చూసి చూడనట్లు వదిలేస్తూ ఉండడం ప్రజలకు అది హాని కలిగిస్తుందని, ఎందుకు మీరు ఇలా చర్యలు తీసుకోలేకపోయారు, ఎందుకు దాన్ని మోడరేట్ చేయలేకపోయారని టెలిగ్రామ్ CEO ని ఫ్రాన్స్ లో అరెస్ట్ చేశారు. బట్ ఇండియాలో కూడా I4C, జస్ట్ మీరు I4C అని గూగుల్ చేశారంటే కనిపిస్తుంది, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అని. వీళ్ళు అండర్ MHA, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఇది రన్ చేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా ప్రెసెంట్ టెలిగ్రామ్ రిలేటెడ్ గా పాసిబిలిటీస్ ని ఇండియాలో అసలు ఉంచాలా, బ్యాన్ చేయాలా, బికాస్ వీళ్ళ రిలేటెడ్ గా కంటెంట్ ని మోడరేట్ చేయలేకపోతున్నారు కాబట్టి వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకునేలా ఇండియన్ గవర్నమెంట్ ప్రయత్నిస్తుందనేలా, ఇన్ ద వర్స్ట్ కేసెస్ టెలిగ్రామ్ ఇండియాలో బ్యాన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయనేలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో అండ్ ఈవెన్ ఎంటైర్ నేషనల్ మీడియాలో కూడా టెలిగ్రామ్ బ్యాన్ అవబోతుందనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. పర్సనలీ నాకు తెలిసినంత వరకు టెలిగ్రామ్ లో చాలా వరకు కంటెంట్ బయట వెబ్సైట్స్ లో బ్యాన్ చేసిన కంటెంట్
లైక్ పైరేటెడ్ మూవీస్ కానివ్వండి, ఈవెన్ మంచి మంచి సాఫ్ట్వేర్స్ రిలేటెడ్ గా కూడా కొన్ని గ్రూప్స్ పెట్టి దాంట్లో షేర్ చేస్తూ ఉంటారు. ఈవెన్ అది బ్లాక్ చేసినా ఇంకొక గ్రూప్ పెట్టి దాంట్లో షేర్ చేస్తూ ఉంటారు. పైరేటెడ్ కంటెంట్ అండ్ బయట వెబ్సైట్స్ లో బ్లాక్ చేసే కంటెంట్ ని కూడా మోస్ట్లీ టెలిగ్రామ్ లో యూజర్స్ కి ఎక్కువగా అందుబాటులోకి వేరియస్ పీపుల్ తీసుకొస్తూ ఉంటారు. దాన్ని టెలిగ్రామ్ వాళ్ళు మోడరేట్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారని, దాని మీద యాక్షన్స్ తీసుకుంటున్నారని ఎలా కంట్రీస్ నుంచి మనకు అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఫ్రాన్స్ నుంచి కనిపించింది, CEO అరెస్ట్ చేశారు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇండియాలో అయితే బ్యాన్ చేయడానికే చూస్తున్నారని ఎలా నేషనల్ మీడియాలో డేటా కనిపిస్తుంది. నేను అందుకే స్టార్టింగ్ లో అడిగాను మీరు ఎక్కువగా టెలిగ్రామ్ వాడుతుంటారని. ఒకవేళ ఇది బ్యాన్ అయితే ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మరి చూడాలి. నాకు తెలిసినంత వరకు ఇది ఫర్ ద ఫన్ సైడ్ చెప్తున్నాను. చాలా వరకు టిప్స్ ఇచ్చే వాళ్ళందరూ కూడా టెలిగ్రామ్ ఛానల్ నే వాడుతూ ఉంటారు. బై చేయండి, సెల్ చేయండి అని చెప్పేవాళ్ళు ఎవరైతే పెయిడ్ సర్వీసెస్ ఇస్తూ ఉంటారో, మరి ఐ థింక్ వాళ్ళు నెక్స్ట్ వాట్సాప్ షిఫ్ట్ చేస్తారేమో. అక్కడ కూడా గ్రూప్స్ అని నాకు తెలుసున్నట్లుంది. వాట్సాప్ లో కూడా ప్రాబబ్లీ టెలిగ్రామ్ నుంచి వాట్సాప్ కి స్లోగా బిజినెస్లు షిఫ్ట్ అవుతాయి. సగం పైగా స్టాక్ మార్కెట్ టిప్స్ అంతా టెలిగ్రామ్ లోనే రన్ అవుతూ ఉంటాయి. చూడాలి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది టెలిగ్రామ్ యాప్ పైన కమింగ్ డేస్ లో అని. అండ్ ఫ్రెండ్స్, as a స్మాల్ రిమైండర్, ఒకవేళ సడన్ గా టెలిగ్రామ్ బ్లాక్ అయిపోయింది అనుకోండి, నేను మీకు చాలా టైమ్స్ లో గ్లోబల్ గా ఏదైనా అప్డేట్స్ జరుగుతున్నా అది పాజిటివ్ నెగిటివ్ అని షేర్ చేస్తూ ఆడియో మెసేజెస్ కూడా 10 minutes 15 minutes పెట్టిన డేస్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంది, నేను సడన్ గా వీడియో చేయలేకపోతే డే టు డే బేసిస్ లో మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఒకవేళ సడన్ గా టెలిగ్రామ్ బ్లాక్ అయితే మన ఫర్దర్ కనెక్టివిటీని త్రూ వాట్సాప్ ఛానల్ ద్వారా కంటిన్యూ చేయొచ్చు. ఆ వాట్సాప్ ఛానల్ ఒక లింక్ మీకు డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ లింక్ అనే ఒక పేరుతో ఇస్తున్నాను. సో కొన్ని లింక్స్ కిందకి వెళ్ళారంటే, డిస్క్రిప్షన్ లోకి వెళ్ళారంటే మీకు ఆ లింక్ కనిపిస్తుంది, వాట్సాప్ ఛానల్ లింక్. ఈ QR కోడ్ కనిపిస్తుంది కదా మీకు స్క్రీన్ పైన, దీన్ని స్కాన్ చేసైనా మీరు మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఇఫ్ బై ఛాన్స్ ఇక్కడ ఏదైనా మనకి ఇష్యూ క్రియేట్ అయ్యి సడన్ గా సర్వీసెస్ ఆపేస్తున్నారు అన్నప్పుడు వెంటనే మనం ఆ వాట్సాప్ ఛానల్ ద్వారా కనెక్టెడ్ గా ఉండొచ్చు. కాబట్టి ఒక్కసారి మన ఛానల్ డిస్క్రిప్షన్ లోకి వెళ్ళండి. అక్కడ మీకు సెకండ్ లింక్ గా, ఫస్ట్ లింక్ కాదు సెకండ్ లింక్ గా వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తున్నాను. ఒకసారి గమనించండి. ఇంట్రెస్టెడ్ ఉంటే అది క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్, బంగ్లాదేశ్ లో ప్రీవియస్ గా ఉంటున్న గవర్నమెంట్ ఉంటున్నంత వరకు ఇండియాతో మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ఎంత అప్పున్నా, ఏదైనా ఇష్యూస్ లో ఉంటున్నా ఇండియన్ గవర్నమెంట్ కొంచెం చూసి చూడనట్లు ట్రేడ్ సప్లైస్ లో ముందుకు వెళ్తూ ఉండేది. కానీ కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ తో సరిగా ఉండకపోతే చాలా సెగ్మెంట్స్ లో బంగ్లాదేశ్ ఇష్యూస్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందులో ప్రధానంగా పవర్ సెగ్మెంట్ రిలేటెడ్ గా ఇష్యూస్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ $1 billion దగ్గరగా మన ఇండియన్ పవర్ కంపెనీస్ కి బంగ్లాదేశ్ వాళ్ళు అప్పు పడి ఉన్నారు. అందులో ప్రధానంగా అదాని పవర్ వాళ్ళకి $800 million దగ్గరగాను, అండ్ NTPC వాళ్ళకి $80 million దగ్గరగాను, అండ్ PTC ఇండియా వాళ్ళకి ఆల్మోస్ట్ $84.5 million దగ్గరగాను మార్చ్ ఎండ్ నాటికే ఇదంతా ఇంత పెద్ద మొత్తంలో బకాయిలు పడున్నారు. కాబట్టి ఇక్కడ మీరు గమనించవచ్చు ఎంతెంత డ్యూస్ $1 million లో మన ఇండియన్ కంపెనీస్ కి బంగ్లాదేశ్ వాళ్ళు బకాయిలు పడున్నారనేది ఇక్కడ స్క్రీన్ పైన ఉంటుంది. ఒకవేళ బంగ్లాదేశ్ లో ఉంటున్న ప్రెసెంట్ సిచ్యువేషన్స్ కానీ కూల్ ఆఫ్ అవ్వకుండా, బికాస్ అక్కడ అవి కూల్ ఆఫ్ అవుతేనే కదా అక్కడ మళ్ళీ బిజినెస్ పెరిగి గవర్నమెంట్ కి డబ్బులు వచ్చి అక్కడ ఉంటున్న సెక్టార్స్ ఇంప్రూవ్ అయితేనే కదా ఈ అప్పులను తీర్చగలరు. లేదా అక్కడ సంక్షోభాన్ని ఎదుర్కొని ఫర్దర్ గా వాళ్ళు అప్పుల్లోకి వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఖచ్చితంగా ఇక్కడ ఉంటున్న పవర్ కంపెనీస్ కి డబ్బులు తిరిగి వచ్చే అవకాశం తగ్గుతుంది. కాబట్టి అక్కడ బంగ్లాదేశ్ లో ఎకానమీ ఎలా ఉంటుందనే దాన్ని బట్టి పవర్ కంపెనీస్ రిలేటెడ్ గా ఫ్యూచర్ పేమెంట్స్ ఏవైతే రావాలో అవి ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఈ 5 ఇండియన్ పవర్ కంపెనీస్ కి రిస్క్ ఉందనేలా ఎకనామిక్స్ టైమ్స్ లో మనకి ఆర్టికల్ అయితే పబ్లిష్ అవుతుంది. ప్రాబబులీ అక్కడ టెక్స్టైల్ రంగం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది బంగ్లాదేశ్ లో. దానైతే గవర్నమెంట్ పాడు చేసుకుంటుంది. అదే గవర్నమెంట్ అయితే పాడు చేసుకుందని అయితే నేను అనుకోవట్లేదు. బట్ ప్రెసెంట్ ఉంటున్న అన్సర్టెనిటీ సెటిల్ అవ్వకపోతే మాత్రం ఇన్వెస్టర్స్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ యాజ్ ఎ కంట్రీగా గ్రో అవడం కష్టం. కాబట్టి కమింగ్ టైమ్స్ లో అక్కడ అన్సర్టెనిటీస్ ఎలా ఉంటాయనేది కూడా పవర్ స్టాక్స్ లో ఈ పర్టికులర్ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు, పర్టికులర్ గా అదాని పవర్ అండ్ PTC ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు ఫోకస్ చేయాలి. నెక్స్ట్, జిరోదా ఫౌండర్ అండ్ CEO అయిన నితిన్ కామత్ గారు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ని ట్రేడర్స్ కి అండ్ కొత్తగా స్టాక్ మార్కెట్ లోకి వచ్చిన వాళ్ళకి షేర్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇది మనం చాలా సార్లు న్యూస్ వీడియోస్ లో మాట్లాడుకున్నాం. బట్ యాజ్ ఎ ఫౌండర్ గా తను చెప్తున్నది వింటున్నప్పుడు ఇంకొంచెం అలర్ట్ అవుతారని ఇంకొకసారి మెన్షన్ చేస్తున్నాను. కొత్తగా స్టాక్ మార్కెట్ లోకి వచ్చిన వాళ్ళకి ఏ యాప్ సెబీ అండర్ రిజిస్టర్ లో ఉంటుందో తెలియదు. కాబట్టి ఎవరు చెప్తున్న యాప్ లో అయినా సరే బ్లైండ్ గా అది స్టాక్ మార్కెట్ యాప్ ఏనేమో అనుకొని, మంచి యాప్ ఏనేమో అనుకొని దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేస్తూ ఉంటారు. ఇక్కడ జరిగే స్కామ్ ఎలా ఉంటుందంటే, కొత్తగా స్టాక్ మార్కెట్ లోకి వచ్చిన వాళ్ళు ఏదో ఒక దాంట్లో రిజిస్టర్ అవుతూ ఉంటారు కదా, టిప్స్ దగ్గర ఎక్కడో ఒక దగ్గర. అక్కడి నుంచి స్కామర్స్ నెంబర్స్ ని కొనుక్కొని ఆ నెంబర్స్ కి కాల్ చేసి మీకు మంచి ఇన్వెస్ట్మెంట్స్ ఆపర్చునిటీస్ చెప్తా, జస్ట్ మీకు మాకు కొంత డబ్బుల్ని పే చేయండి చాలు, మీరు పెట్టిన స్టాక్స్ ని ఇక్కడికి అక్కడికి రిటర్న్స్ ని చూపిస్తామని వాళ్ళని నమ్మించి మొదట ఒక 50,000 పెట్టారనుకోండి, ఫేక్ ట్రేడింగ్ యాప్ లోకి తీసుకువెళ్తారు. ఆ యాప్ లో ఏ స్టాక్ లో వాళ్ళు పెట్టిస్తారో అది వెంటనే గెయిన్స్ నిచ్చేస్తుంది. బికాస్ అది రియల్ యాప్ కాదు, రియల్ మనీ కాదు. విత్డ్రాల్ చేస్తే రూపాయి కూడా బ్యాంక్ లోకి రాదు. అలా ఫస్ట్ కొంత పెడితే బాగా పెరుగుతుండడం చూసి, ఓహో ఇలా పెడితే ఇంత వెళ్తుందా, ఇంకొంచెం ఎక్కువ
ఎక్కువ డబ్బులు పెడదామని అప్పులు చేసి మరీ పెద్ద మొత్తంలో డబ్బులను అక్కడ పెడతారు. బాగా గెయిన్ అవుతుంది. సరే విత్డ్రాల్ చేద్దామని ప్రయత్నించి ఫస్ట్ విత్డ్రాల్ చేస్తే మీకు వచ్చిన ప్రాఫిట్స్ పై 10% 20% ట్యాక్స్ కట్టమంటారు. సరే అది కూడా కట్టినా సరే మళ్ళీ అదని ఇదని రూపాయి అయితే బ్యాంక్ అకౌంట్ లోకి ఇవ్వరు. ఆ మొత్తం డబ్బులు రావాలంటే ఇంత కట్టండి, మాకు అంత ఫీజు పే చేయండి, ఈ ట్యాక్స్లు కట్టాలి, గవర్నమెంట్ కి చార్జెస్ కట్టాలి, సెబీకి కట్టాలని మీరు ఆల్రెడీ పెట్టి నష్టపోయిందే కాదు, ఆ డబ్బుల్ని తిరిగి తెచ్చుకుందాం అనే ప్రాసెస్ లో కూడా మీరు పెద్ద మొత్తంలో స్కామ్ కు గురయ్యే ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి తెలియని యాప్స్ లో ఇన్వెస్ట్మెంట్ చెయ్యొద్దనేలా నితిన్ కామత్ గారు అయితే చెప్తున్నారు. మరి ఏ యాప్స్ ని నమ్మాలి? నేను ఇది గతంలో కూడా చెప్పాను ఫ్రెండ్స్. మీరు సెబీ రిలేటెడ్ గా ఈ వెబ్సైట్ ఉంటుంది, ఈ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు జస్ట్ ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ నెంబర్ దగ్గర ఏ బ్రోకర్ దగ్గర అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ ఆర్ ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారో ఆ బ్రోకర్ యొక్క సెబీ రిజిస్ట్రేషన్ ఐడిని కొట్టండి. లైక్ ఎగ్జాంపుల్ జీరోదా అఫిషియల్ వెబ్సైట్ లోకి వచ్చి డౌన్ సైడ్ కి వచ్చారంటే సెబీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, దాన్ని జస్ట్ కాపీ చేసి ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ నెంబర్ దగ్గర పేస్ట్ చేసి గో అని క్లిక్ చేయండి. మీకు అది నిజంగా రిజిస్టర్ అయిన ఎంటిటీ అయితే, బ్రోకింగ్ ఎంటిటీ అయితే వాటి వివరాలు ఇలా వస్తాయి. ఫేక్ యాప్ అయితే మీకు వివరాలు రావు. ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ ఉంటున్న వాళ్ళ సెబీ రిజిస్ట్రేషన్ ఐడిని తీసుకొని వాళ్ళ వెబ్సైట్ లో పెట్టుకొని స్కామ్ చేయాలని చూసినా మీరు ఇది కొట్టగానే మీరు ఏ యాప్ అయితే చూపిస్తున్నారో ఆ యాప్ రిలేటెడ్ గా వివరాలు ఇక్కడ వస్తున్నాయా, ఆర్ ఇంకేదైనా ఇతర యాప్ వివరాలు వచ్చి వాళ్ళు మిమ్మల్ని స్కామ్ చేయాలనుకుంటున్నారా, అది ఒక్కసారి క్రాస్ వెరిఫై చేసి మీ హార్డ్ అండ్ మనీని ఇలాంటి యాప్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎల్స్ మీకు అవి స్కామ్ అని తెలుస్తుంటే రూపాయి కూడా వాటిల్లో పెట్టద్దు. వాళ్ళు ఎంత మాయ మాటలు చెప్పినా పెట్టద్దు. ఇది తెలియని వాళ్ళకి చాలా మందికి ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి ఇలా సర్చ్ చేశాక ఇన్వెస్ట్మెంట్ చేయండి, ట్రేడ్ చేయండి, లేకపోతే చేయొద్దన్న సమాచారాన్ని అయితే తప్పకుండా మీరే అందించాలి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. ఫస్ట్ మెడి అసిస్ట్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ స్టాక్ భారీగా పెరిగింది కదా, దీని రిలేటెడ్ గా ఉంటే న్యూస్ అప్డేట్ నేను మీకు చెప్పేశాను అనుకోండి, ఇది ఇంత క్లారిటీగా అర్థం కాదు. కాబట్టి దీని రిలేటెడ్ గా మీరు కొంచెం ఎక్కువ డేటాను తెలుసుకోవాలి. ఈ మెడి అసిస్ట్ అనే ఈ కంపెనీ ఏం బిజినెస్ చేస్తూ ఉంటుంది? వీళ్ళొక టీపీఏ, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ప్రొవైడర్. ఎవరికి? ఇన్సూరెన్స్ కంపెనీస్ కి. ఏం సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు? హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ని ప్రొసెస్ చేయడం ఫర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కోసం, అండ్ పాలసీ అడ్మినిస్ట్రేషన్ కానీ, కస్టమర్ సర్వీస్ కానీ, నెట్వర్క్ మేనేజ్మెంట్ కానీ, అండ్ ఇతర సర్వీసెస్ ని కానీ ఈ మెడి అసిస్ట్ హెల్త్ కేర్ సర్వీసెస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఈ మెడి అసిస్ట్ అనేది ఒక మెయిన్ కంపెనీ. వీళ్ళు రీసెంట్ టైమ్స్ లో కొన్ని కంపెనీస్ ని ఎక్వైర్ చేశారు. లైక్ రక్షా టీపీఏ కానీ, మెడ్వాంటేజ్ టీపీఏ కానీ, ఈ రెండు కంపెనీస్ ని ఎక్వైర్ చేశారు. ఇప్పుడు వస్తున్న అప్డేట్ ప్రకారం వీళ్ళు పారామౌంట్ టీపీఏ అనే ఇంకొక కంపెనీని కూడా ఎంటర్ప్రైజ్ వాల్యూ 312 crores పెట్టి ఎక్వైర్ చేశారని, దీంతో రీసెంట్ టైమ్స్ లో రక్షా, మెడ్వాంటేజ్, ఇప్పుడు పారామౌంట్ ఈ మూడు టీపీఏ కంపెనీస్ ని అక్విజిషన్ చేయడం ద్వారా ఈ మెడి అసిస్ట్ వాళ్ళ మార్కెట్ షేర్ గ్రూప్ సెగ్మెంట్ లో 36.6% కి పెరుగుతుందని, అండ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో 23.6% కి పెరుగుతుందని. దీంతో ఈ థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్న ఈ సెగ్మెంట్ లో వీళ్ళు వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ప్లేయర్ గా కమింగ్ టైమ్స్ లో గ్రో అవుతారనేలా ఈ అక్విజిషన్ తో స్ట్రాంగ్ ప్లేయర్ గా వీళ్ళు ఎవాల్వ్ అవుతున్నారనేలా అప్డేట్స్ మార్కెట్స్ లో కనిపిస్తూ ఉండడం, ఆఫ్టర్ ఈ అప్డేట్ స్టాక్ ప్రైస్ ఇలా ర్యాలీ అయితే కనిపించింది. సో వీళ్ళు చేస్తున్న బిజినెస్ లో ఉంటున్న ఇతర ప్లేయర్స్ ని అక్విజిషన్ చేస్తూ వీళ్ళు ఒక స్ట్రాంగ్ ప్లేయర్ గా ఇన్సూరెన్స్ కంపెనీస్ కి థర్డ్ పార్టీ సర్వీసెస్ ని అందించే ఒక ప్లేయర్ గా రైజ్ అవుతున్నారని మార్కెట్ లో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవడమే, కమింగ్ టైమ్స్ లో ఒక స్ట్రాంగ్ బిజినెస్ కి వీళ్ళు ఫౌండేషన్ వేసుకుంటున్నారనేలా మార్కెట్ లో ఒక వ్యూ క్రియేట్ అవుతుండడమే ఇవాళ స్టాక్ మూవ్ అనుకుంటున్న ఇంపార్టెంట్ రీజన్. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. ఆల్మోస్ట్ 220 అరౌండ్ అనుకుంటాను. జీ ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మార్కెట్ లోకి అయితే ఫ్లో అయింది. వీళ్ళు సోనీ వాళ్ళతో చాలా ఇష్యూస్ రిలేటెడ్ గా లీగల్ గా ఫైట్ చేస్తున్నారు కదా. సోనీ వాళ్ళు వీళ్ళ మీద కేసులు వేయడం, వీళ్ళు సోనీ వాళ్ళ మీద కేసులు వేయడం, ఈ మొత్తం అలిగేషన్స్ అంతా మెర్జర్ రిలేటెడ్ గా ఉంటున్న అలిగేషన్స్ అంతా వీళ్ళు సోనీ వాళ్ళతో సెటిల్ చేసేసుకున్నారని, ఇంక్లూడింగ్ 90 million టర్మినేషన్ ఫీజ్, డామేజెస్, లిటిగేషన్ అండ్ అదర్ కాస్ట్ ఏవైతే సోనీ వాళ్ళు జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు కట్టాలనేలా అలిగేషన్స్ ని రేస్ చేశారో ఆ మొత్తాన్ని కూడా జపాన్ కి సంబంధించిన సోనీ గ్రూప్ తో సెటిల్మెంట్ చేసుకున్నట్లు. సో ఇక సింగపూర్ ఆర్బిట్రేషన్ సెంటర్ లో కానీ, ఎన్సీఎల్టీ లో కానీ, ఆ ఇతర ఏ లీగల్ ఫారమ్స్ లో కూడా వీళ్ళ రిలేటెడ్ గా ఏ లిటిగేషన్స్ లేవనేలా టోటల్ అన్నిటినీ కూడా బోత్ పార్టీస్ కూర్చొని సామరస్యంగా వీటిని పరిష్కరించుకున్నాయనేలా వీళ్ళు అప్డేట్స్ చేస్తుండేసరికి అన్సర్టనిటీ మార్కెట్ కి ఎప్పుడు నచ్చదు. అది ఎండ్ అయింది. ఇక ఏ ఇష్యూస్ వీళ్ళు జీ వాళ్ళు సోనీ వాళ్ళ సైడ్ నుంచి ఫేస్ చేయర్ అనేసరికి స్టాక్ లో ఇవాళ మనం పాజిటివ్ మూవ్ ని చూసాం. నెక్స్ట్ సోర్సెస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కమింగ్ టైమ్స్ లో వోడాఫోన్ ఐడియా వాళ్ళు గవర్నమెంట్ కి ఇవ్వాల్సిన బ్యాంక్ గ్యారంటీస్ ఆల్మోస్ట్ 24,747 crores కి విలువ చేసే బ్యాంక్ గ్యారంటీస్ ని గవర్నమెంట్ వేవర్ చేయాలనుకుంటుందనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది ఇంకా అఫీషియల్ అప్డేట్స్ అయితే కాదు, కానీ ఒకవేళ ఇలా చేస్తున్నట్లయితే ఎఫ్బిజి వేవియర్ కానీ చేస్తున్నట్లయితే, బీజీ అంటే ఫారెన్ బ్యాంక్ గ్యారంటీ, వేవియర్ కానీ చేస్తున్నట్లయితే అది వోడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా మనం పాజిటివ్ గానే చూడొచ్చు. ఇంతకీ బ్యాంక్ గ్యారంటీ మీనింగ్ ఏంటి? నేను మీకు
అప్పున్నాను అనుకోండి, నేను మీకు సకాలంలో కడతానని బ్యాంకు ద్వారా నేను మీకు గ్యారంటీ ఇప్పించడం. సో వడాఫోన్ ఐడియా వాళ్ళు పే చేయాల్సిన మనీ ఆల్మోస్ట్ 24,700 crores రిలేటెడ్ గా డ్యూ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కి పే చేయాల్సింది సెప్టెంబర్ 2025 నాటికి. అండ్ యాజ్ పర్ రూల్స్ ఆ డ్యూ డేట్ కి 1 year కి ముందే ఈ బ్యాంక్ గ్యారంటీస్ ని కంపెనీ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ బ్యాంక్ గ్యారంటీస్ రిలేటెడ్ గా వడాఫోన్ ఐడియాకి మినహాయింపు ఇచ్చేలా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళు ఆలోచిస్తున్నారనేలా అప్డేట్స్ కనిపిస్తూ ఉండడం. ఇవాళ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఇది పబ్లిష్ అవుతుంది. మరి ఇది ఇంకా అఫీషియల్ గా కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళు చెప్పలేదు. ఫ్రెండ్స్, ఇది మార్కెట్ క్లోజ్ అయ్యాక వస్తున్న అప్డేట్. NBCC వాళ్ళు 31st August అంటే ఈ మంత్ ఎండ్ లో వాళ్ళ బోర్డ్ మీటింగ్ ని కండక్ట్ చేసి బోనస్ షేర్స్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకుంటారంటున్నారు. సో బోనస్ షేర్స్ అంటే ఫ్రీ షేర్స్, నెంబర్ ఆఫ్ షేర్స్ ఎగ్జిస్టింగ్ గా హోల్డ్ చేస్తున్న వాళ్ళ రిలేటెడ్ గా పెరుగుతాయి, తగ్గట్టు స్టాక్ ప్రైస్ కూడా పడుతుంది. బట్ ఇంకా స్టాక్ ప్రైస్ చిన్నదవుతుంది కాబట్టి రీటైలర్స్ పార్టిసిపేషన్ ఇంకా పెరుగుతుందనే ఒక ఉద్దేశంతో ఈ బోనస్ షేర్స్ ని ఇష్యూ చేస్తూ ఉంటారు. అండ్ ఇది యాక్చువల్లీ మార్కెట్ క్లోజ్ అయ్యాక వచ్చిన అప్డేట్ కాబట్టి రేపు ఈ స్టాక్ దీనికి రియాక్ట్ అవుతుంది. యూజువల్ గా బోనస్ షేర్స్ అనే అప్డేట్ స్టాక్ పరంగా పాజిటివ్. అండ్ నెక్స్ట్ రిలయన్స్ AGM 29th August థర్స్డే జరగబోతుంది కాబట్టి గత 10 సంవత్సరాల్లో వాళ్ళ AGM జరిగే రోజు ఏ రోజుల్లో ఎలా స్టాక్ రియాక్ట్ అయింది, ఎండ్ ఆఫ్ ద డే లో, డే చేంజ్ అంటే ఎండ్ ఆఫ్ ద డే లో ఎంతలో క్లోజ్ అయిందని, ఇంట్రాడే లో హైయెస్ట్ ఎంత కి మూవ్ అయింది, లోయెస్ట్ ఎంత కి మూవ్ అయిందని ఇంట్రాడే చేంజ్ లో కనిపిస్తుంది. 1 week బిఫోర్ నుంచి ఎలా ఉంది, 1 week ఆఫ్టర్ నుంచి ఎలా ఉంది అన్నది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. 2019 లో మాత్రమే బిగ్ స్టెప్స్ వాళ్ళు తీసుకోవడం, రిలయన్స్ వాళ్ళు అనౌన్స్ చేయడం కారణంగా ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ గా ఆ రోజు వచ్చింది కాబట్టి స్టాక్ లో మంచి ర్యాలీ మనకు కనిపించింది. బట్ తర్వాత అంతా మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ టువర్డ్స్ జియో IPO కానీ రీటైల్ IPO కానీ ఇంకా స్ట్రాంగ్ గా ఏదో చేస్తారు, 2019 కంటే ఇంకా స్ట్రాంగ్ గా ఏదో ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి అని హై ఎక్స్పెక్టేషన్స్ నమోదవుతూ వచ్చాయి. బట్ పర్సనలీ ఈసారి జియో రిలేటెడ్ గా కానీ రీటైల్ రిలేటెడ్ గా కానీ IPO ఎక్స్పెక్టేషన్స్ తప్పితే బిజినెస్ పరంగా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ రిలయన్స్ రిలేటెడ్ గా అయితే లేవు. సో కాబట్టి లాస్ట్ 10 years లో మోస్ట్ ఆఫ్ ద ఇయర్స్ నెగిటివ్ లోనే ఎండ్ అయిన రిలయన్స్ ఇండస్ట్రీ స్టాక్ ఈసారి కొంత డిఫరెంట్ గా AGM లో బిహేవ్ చేస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. లెట్స్ సీ ఈసారి AGM రిలయన్స్ వాళ్ళది ఎలా ఉంటుందని. అండ్ ఇది మార్కెట్ టైం లోనే వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అండ్ ఇది రియాక్ట్ అయ్యేదాన్ని బట్టి నిఫ్టీ కూడా మారుతుంది, బికాస్ రిలయన్స్ నిఫ్టీ రిలేటెడ్ గా వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ హెవీ వెయిట్. నెక్స్ట్ డేటా మ్యాటిక్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ 20% పెరిగింది. న్యూస్ అప్డేట్ సింపుల్ గా ఉంటుంది. వీళ్ళు మైక్రోసాఫ్ట్ వాళ్ళతో టైఅప్ అయి కస్టమ్ AI సొల్యూషన్స్ ని వీళ్ళ క్లయింట్స్ కి ప్రొవైడ్ చేస్తారని. బట్ దీని ద్వారా మీరు ఎక్కువ అర్థం చేసుకోలేరు, ఇంకొంచెం డీటెయిల్డ్ డిస్కషన్ ఇలాంటి అప్డేట్స్ కి నీడ్ అవుతుంది. డేటా మ్యాటిక్స్ గ్లోబల్ సర్వీసెస్ వాళ్ళు ఎంటర్ప్రైజెస్ ఉంటాయి కదా, బిజినెస్ చేస్తున్న కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా ప్రొడక్టివిటీని పెంచుకోవడానికి, కస్టమర్ ఎక్స్పీరియన్స్ ని పెంచుకోవడానికి డిజిటల్ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ డిజిటల్ సర్వీసెస్ ని ఇంప్రూవ్ చేయడానికి వీళ్ళు మైక్రోసాఫ్ట్ వాళ్ళతో టైఅప్ అయి, మైక్రోసాఫ్ట్ వాళ్ళ కోపైలట్ తో టైఅప్ అయి కస్టమ్ AI సొల్యూషన్స్ ని, అంటే వాళ్ళ ఎంటర్ప్రైజెస్ సర్వీసెస్ ఎవరైతే తీసుకుంటారో, ఏ కంపెనీస్ అయితే తీసుకుంటున్నాయో వాళ్ళ అవసరానికి తగ్గట్టు, వాళ్ళ ఇండివిజువల్ అవసరానికి తగ్గట్టు కస్టమ్ గా కొన్ని ట్వీక్స్ చేసుకుంటూ, చేంజెస్ చేస్తూ AI సర్వీసెస్ ని వాళ్ళ క్లయింట్స్ కి ప్రొవైడ్ చేస్తారు. అండ్ స్టాండర్డ్ గా ఒక ప్రొడక్ట్ తయారు చేసి అందరికీ ఇదే, ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకోండి అని చెప్పడం వేరు. ఒక్కొక్కరి అవసరాలకు తగ్గట్టు మేము ప్రొడక్ట్స్ ని ఇస్తాం. మీ కస్టమర్ ఎక్స్పీరియన్సెస్ ని పెంచుకోవడానికి, మీ ప్రొడక్టివిటీని పెంచుకోవడానికి మీ అవసరాలకు తగ్గట్టు మేము ప్రొడక్ట్స్ ని ఇస్తాం, సర్వీసెస్ ఇస్తాం, తీసుకోండి అంటే బిజినెస్ పెరుగుతుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా. అది కూడా ఇది చాలా చిన్న కంపెనీ, ఆల్మోస్ట్ 4,000 crore ఉంటున్న కంపెనీ మైక్రోసాఫ్ట్ వాళ్ళ కోపైలట్ వాళ్ళతో టైఅప్ అయి AI సర్వీసెస్ ని, కస్టమ్ AI సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తారండి. స్టాక్ వాళ్ళ ఎగ్జైట్ అయింది. బట్ పర్సనల్ గా నా క్వశ్చన్ అంతా, రీసెంట్ నెంబర్స్ వీళ్ళవి మ్యూటెడ్ గా ఉన్నాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. అండ్ దానికి రీజన్ కూడా వీళ్ళు చెప్పింది US అండ్ యూరోప్ లో ఉంటున్న వీళ్ళ క్లయింట్స్ రిలేటెడ్ గా బిజినెస్ వీక్ అయిందని. మరి అది కమింగ్ క్వార్టర్స్ లో స్ట్రాంగ్ అవుతుందా? 20% పెరిగిపోయింది ఆఫ్టర్ వీక్ నెంబర్స్, రీసెంట్ టైమ్స్ మ్యూటెడ్ నెంబర్స్. కమింగ్ టైమ్స్ లో ఆ నెంబర్స్ కానీ కమింగ్ క్వార్టర్స్ లో కనిపించకపోతే మళ్ళీ స్టాక్ లో వీక్నెస్ కూడా కనిపించొచ్చు. సో నెంబర్స్ కమింగ్ టైమ్స్ లో బ్యాలెన్స్ చేయాలి ప్రెసెంట్ ఏదైతే ర్యాలీ ఉందో, బికాస్ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది కాబట్టి నెక్స్ట్ ఓపెనింగ్ కూడా మంచిగానే ఉంటది. బట్ వాట్ అబౌట్ నెక్స్ట్ కమింగ్ నెంబర్స్, ఇది మెయిన్ గా అండర్లైన్ చేసుకోవాలి. ఎవరైతే ఆఫ్టర్ ఈ అప్డేట్ స్టాక్ ఇలా పెరిగిపోతుందని ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో జస్ట్ రీసెంట్ నెంబర్స్ ని, మేనేజ్మెంట్ కామెంటరీని కూడా ఒక్కసారి గమనించండి. సో ఈవెన్ ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా నెక్స్ట్ క్వార్టర్లీ నెంబర్స్ వరకు వెయిట్ చేశారంటే ఆ నెంబర్స్ ఏ మాత్రం లైట్ గా డిసప్పాయింట్ చేసినా స్టాక్ లో ఒక డీసెంట్ కరెక్షన్ ఉంటుంది కాబట్టి దట్ వుడ్ బి నైస్ పాయింట్. నెక్స్ట్ JSW ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 200 మెగావాట్ విండ్ సోలార్ హైబ్రిడ్ పవర్ ప్రాజెక్ట్
ఫ్రమ్ మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో వస్తున్న ఈ ఆర్డర్ తో వీళ్ళ ఎంటైర్ పవర్ జనరేషన్ కెపాసిటీ 17.2 గిగావాట్ కి ఇంక్రీజ్ అయిందని, ఇందులో ఓన్లీ హైబ్రిడ్ కెపాసిటీ చూసిన 2.9 గిగావాట్స్ దగ్గరగా ఉందని ఎక్స్చేంజెస్ కి వీళ్ళు అప్డేట్ అయితే చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ JSW ఇన్ఫ్రా గురించి మాట్లాడుకోవాలి. పోర్ట్ సెగ్మెంట్ లో వీళ్ళు ఐపీఓకి వచ్చిన పాయింట్ నుంచి ఇన్ఫ్రా అంటే మనం ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా బయట మనకు కనిపించే నార్మల్ ఇన్ఫ్రా కంపెనీ అనుకుంటాం, బట్ ఇది ఆదాని పోర్ట్స్ కి ఉంటున్న స్ట్రాంగ్ కాంపిటీటర్. రీసెంట్ టైమ్స్ లో కూడా చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఇలా ప్రతిసారి JSW ఇన్ఫ్రా రిలేటెడ్ గా బిజినెస్ గురించి, నెంబర్స్ గురించి, టైం టు టైం ఉన్న అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు జెఫ్రీస్ వాళ్ళు ఇండియన్ పోర్ట్స్ రిలేటెడ్ గా JSW ఇన్ఫ్రా రిలేటెడ్ గా కవరేజ్ ని ఇనిషియేట్ చేస్తూ బై రేటింగ్ ఇస్తూ 375 టార్గెట్ అంటుండడం స్టాక్ ఇవాళ ఇంతలా గెయిన్ అయింది. అదాని పోర్ట్స్ రిలేటెడ్ గాను బయ్యే చెప్తున్నారు, 1910 రూపీస్ టార్గెట్ అంటున్నారు. బట్ JSW ఇన్ఫ్రా రిలేటెడ్ గా ఇనిషియేట్ చేశారు, ఫస్ట్ టైం మాట్లాడుతున్నారు బై అని. సో టార్గెట్ 375 ఉండవు. ఎవరెవరైతే జెఫ్రీస్ వాళ్ళు స్టాండర్డ్ గా తీసుకుంటూ ఉంటారో వాళ్ళు JSW ఇన్ఫ్రా రిలేటెడ్ గా ఈ రోజు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడం స్టాక్ ఇవాళ గెయిన్ అయింది. చెప్తున్న రీజన్ ఒకటే, ప్రైవేట్ సెక్టార్ పోర్ట్స్ రిలేటెడ్ గా ట్రెండ్ బిల్డ్ అవుతుందని, డబుల్ డిజిట్ వాల్యూమ్ గ్రోత్ అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ వీళ్ళు గెయిన్ అవుతారని ఇలా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని బోత్ అదాని పోర్ట్స్ అండ్ JSW ఇన్ఫ్రా పరంగా అయితే అప్డేట్స్ చేశారు. ఈ JSW ఇన్ఫ్రా పరంగా ఇంకొంచెం డేటా మీతో చెప్పాలి. ఒకప్పుడు కేవలం JSW గ్రూప్ నుంచే మెజారిటీ ఆఫ్ బిజినెస్ వీళ్ళకి వచ్చేది, బట్ గ్రాడ్యువల్ గా ఆ రిస్క్ ని తగ్గించుకుంటూ వచ్చారు. ఒక గ్రూప్ అది వాళ్ళ ఓన్ గ్రూప్ మీద డిపెండ్ అవడం కాకుండా ఇతర వాటిపైన కూడా డిపెండ్ అవుతూ గ్రూప్ ఎంటిటీ రిలేటెడ్ గా వస్తున్న బిజినెస్ నే కాకుండా డైవర్సిఫై చేసుకుంటూ వివిధ పోర్ట్స్ రిలేటెడ్ గా అక్విజిషన్స్ లో కూడా పాల్గొంటూ వీళ్ళ గ్రోత్ ని మెయింటైన్ చేసుకుంటూ JSW ఇన్ఫ్రా వాళ్ళు టైం టు టైం గ్రో అవుతూ ఉండడమే ప్రాబబుల్లీ జెఫ్రీస్ వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళ రిలేటెడ్ గా కవరేజ్ ఇనిషియేట్ చేయడానికి ప్రధానమైన కారణం. నెక్స్ట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ గా వస్తున్న ఇంపార్టెంట్ అప్డేట్, వీళ్ళు జియో పేమెంట్ బ్యాంక్స్ లో 68 crores ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ జియో పేమెంట్ బ్యాంక్ రిలేటెడ్ గా ఉంటున్న వాళ్ళ ఎగ్జిస్టింగ్ వాటా 78.95% వాటాని 82.17% వాటాకి పెంచుకుంటున్నట్లు అప్డేట్ అయితే చేస్తూ ఉన్నారు. ఇంతకీ జియో పేమెంట్ బ్యాంక్ కి ఈ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కి సంబంధం ఏంటి? ఇక్కడ మీకు ఎంటైర్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ రిలేటెడ్ గా బిజినెస్ లన్నీ కనిపిస్తూ ఉంటాయి. అందులో ఎగ్జిస్టింగ్ ఉన్న బిజినెస్ ఏంటి, కొత్తగా వీళ్ళు చేయాలనుకుంటున్న బిజినెస్ ఏంటి, అండ్ ఎవరెవరితో పార్ట్నర్షిప్ ఉంది, ఎవరెవరి దగ్గర ఎంతెంత వాటా ఉందనేది ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. ఈ జియో పేమెంట్ బ్యాంక్స్ అనేది ఈ జియో వాళ్ళకి సంబంధించిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కి అండ్ SBI కి మధ్యలో ఉంటున్న కంపెనీ. SBI దగ్గర 21.45% వాటా అండ్ ఈ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ దగ్గర అరౌండ్ 78% దగ్గరగా వాటా ఉంది. ఇప్పుడు ఆ 78% దగ్గరగా ఉంటున్న వాటాని 82% వాటాకి పెంచుకుంటున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ HCL టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. జెరాక్స్ అని మనం చూస్తూ ఉంటాం కదా, ఫోటో కాపీస్ ని చేస్తూ ఉంటుంది. వాళ్ళకి ఇంకొంచెం ఇతర బిజినెస్ లు కూడా ఉన్నాయి. వీళ్ళ రిలేటెడ్ గా HCL టెక్నాలజీస్ వాళ్ళు వాళ్ళ అగ్రిమెంట్ ని, సర్వీస్ అగ్రిమెంట్ ని ఎక్స్టెండ్ చేసుకుంటున్నట్లు విత్ ద ఇన్నోవేషన్ ఫర్ AI అండ్ డిజిటల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ గా HCL టెక్నాలజీస్ వాళ్ళ సర్వీసెస్ జెరాక్స్ వాళ్ళకి ఎక్స్టెండ్ చేయబోతున్నట్లు HCL టెక్నాలజీస్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో ఫస్ట్ పార్ట్నర్షిప్ స్టార్ట్ అయింది 2009 లో. సో చాలా ఓల్డ్ క్లయింట్ జెరాక్స్ HCL టెక్నాలజీస్ కి, అండ్ అలా వీళ్ళ మధ్యలో ఉంటున్న ఈ ఒప్పందం ఇంకొన్ని ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోబోతున్నట్లయితే HCL టెక్నాలజీస్ వాళ్ళు ప్రెసెంట్ అప్డేట్ అయితే చేస్తున్నారు. సో ఏదైతే బిజినెస్ ఇప్పటి వరకు వీళ్ళకి జెరాక్స్ కంపెనీ దగ్గర నుంచి వస్తూ వచ్చిందో అది ఆగదు, ఇంకొన్ని ఇయర్స్ పాటు కంటిన్యూ అవుతుందని ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం అగ్రిమెంట్ ని అని చెప్పడంతో మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ చాలా చిన్న కంపెనీ ఉకల్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఫ్యూయల్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ని ఆటో సెక్టార్ రిలేటెడ్ గా వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. వీళ్ళ రిలేటెడ్ గా కనిపిస్తున్న అప్డేట్, వీళ్ళు బాలర్ మోటార్ వాళ్ళతో ఒక MOU ని కుదుర్చుకున్నారని ఫర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఇంక్లూడింగ్ మోటార్ కంట్రోలర్స్. వీళ్ళు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నట్లు అప్డేట్స్ చేస్తూ ఉండడం. ఈ బ్లాయర్ మోటార్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను. ఈ బ్లాయర్ మోటార్స్ చెన్నైకి సంబంధించిన కంపెనీతో వీళ్ళు టైఅప్ అయ్యారని ఎలా వస్తున్న అప్డేట్స్ తోనే, చిన్న కంపెనీ కదా, ఇలా టైఅప్ తో బిజినెస్ పెరుగుతుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినట్లుంది. స్టాక్ ప్రైస్ లో ఇవాళ రిఫ్లెక్ట్ అయింది. నెక్స్ట్ శిల్పా మెడికేర్ గురించి మాట్లాడుకోవాలి. శిల్పా మెడికేర్ వాళ్ళకి బాటిజోమిబ్ అనే డ్రగ్ రిలేటెడ్ గా US FDA అప్రూవల్ అయితే దొరికింది. ఈ బాటిజోమిబ్ అనేది మల్టిపుల్ మైలోమా, ఒక బోన్ క్యాన్సర్, ఒక టైప్ ఆఫ్ బోన్ క్యాన్సర్ ని ట్రీట్ చేయడానికి యూస్ చేసే డ్రగ్. సో క్యాన్సర్ రిలేటెడ్ గా, దట్టు బోన్ క్యాన్సర్ రిలేటెడ్ గా ఉంటున్న డ్రగ్ కి వీళ్ళకి అప్రూవల్ దొరుకుతూ ఉండడం, అది కూడా 2 డోసేజ్ ఫార్మ్స్ లో, ఒకటి సబ్క్యూటేనియస్, ఇంకొకటి ఇంట్రావెనస్ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ గా వీళ్ళకి అప్రూవల్ దొరుకుతూ ఉండడం స్టాక్ ఇవాళ గెయిన్ అయింది. నెక్స్ట్ సర్వోటెక్ పవర్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ గా వీళ్ళు చేసిన అప్డేట్ ఏంటి, వీళ్ళు కేరళ గవర్నమెంట్ కోసం 12 EV ఛార్జింగ్ స్టేషన్స్ ని బిల్డ్ చేయబోతున్నారని
అండ్ ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ అప్డేట్, వీళ్ళు 62 డిస్కామ్స్ తో టైఅప్ అయి, అది కూడా పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనలో భాగంగా టైఅప్ అయి వీళ్ళ బిజినెస్ ని పెంచుకోబోతున్నారని ఇలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఇంతకీ సర్వోటెక్ పవర్ సిస్టమ్స్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? వీళ్ళు ఎల్ఈడి లైట్స్ ని అండ్ సోలార్ పవర్ ప్రొడక్ట్స్ ని తయారు చేస్తూ ఉంటారు. సో ఈ పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనలో భాగంగా 62 డిస్కామ్స్ తో వీళ్ళు టైఅప్ అయి వీళ్ళ బిజినెస్ ని ఫర్దర్ గా ఎక్స్టెండ్ చేయబోతున్నారని ఇలా అప్డేట్స్ చేస్తూ ఉండడం. ఈ సోలార్ సొల్యూషన్స్ అండ్ ఈవీ చార్జెస్ అండ్ ఈ ఎల్ఈడి లైట్స్ ని తయారు చేసి సర్వోటెక్ పవర్ స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ పాజిటివిటీ బిల్డ్ అయింది. నెక్స్ట్ ఇవాళ మీరు గమనిస్తే టాటా స్టాక్స్ లో పర్టికులర్ గా టాటా ఎలక్సీ స్టాక్ 17% దగ్గరగా ఎండ్ అయింది పాజిటివ్ గా, టాటా ఇన్వెస్ట్మెంట్ 20% అండ్ టాటా టెక్నాలజీస్ నియర్లీ 5% దగ్గరగా పాజిటివ్ గా ఎండ్ అయింది. 3 టాటా స్టాక్స్ లో టాటా ఇన్వెస్ట్మెంట్స్ కొన్నిసార్లు పెరుగుతూ ఉంటుంది, కొన్నిసార్లు ఫాలో అవుతూ ఉంటుంది. ఇది మనకు కొంత రేషనాలిటీ కొంత డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి దీన్ని పక్కన పెడితే రిమైనింగ్ 2 స్టాక్స్ టాటా ఎలక్సీ అండ్ టాటా టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. ఒకసారి మనం కేపీఐటీ తో కంపేర్ చేస్తే, కేపీఐటీ తో ఎందుకు కంపేర్ చేస్తున్నామో కూడా చెప్తాను. కేపీఐటీ తో కంపేర్ చేస్తే ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు టాటా ఎలక్సీ ఎటువంటి రిటర్న్స్ ని ఇవ్వలేదు, వెరాస్ కేపీఐటీ మాత్రం 22% పెరిగింది, వెరాస్ టాటా టెక్నాలజీస్ 8% పడింది. ఇది ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటికి. అదే లాస్ట్ 1 ఇయర్ నుంచి చూస్తే కేపీఐటీ టెక్నాలజీస్ 62% పెరిగింది, టాటా టెక్నాలజీస్ అన్చేంజ్డ్ న్యూట్రల్ లో ఉంది, వెరాస్ టాటా ఎలక్సీ 20% పెరిగినట్టు. ఎందుకు మనం కేపీఐటీ రిలేటెడ్ గా మాట్లాడుకుంటున్నాం అంటే, ఇవాళ హెచ్ఎస్బిసి వాళ్ళు మిడ్ క్యాప్ ఐటీ రిలేటెడ్ గా ఒక నోట్ ని రిలీజ్ చేస్తూ కేపీఐటీ ని డౌన్ గ్రేడ్ చేశారు. ప్రీవియస్ గా ఉన్న బై రేటింగ్ నుంచి హోల్డ్ రేటింగ్ కి డౌన్ గ్రేడ్ చేస్తూ టార్గెట్ ప్రైస్ ని 2160 నుంచి 2000 కి కట్ చేస్తూ వాళ్ళు చేసిన స్టేట్మెంట్, వేరియస్ ప్లేయర్స్ గ్లోబల్ గా ఉంటున్న ఆటో ప్లేయర్స్ అంతా కూడా ఈఆర్ఎండి రిలేటెడ్ గా చేస్తున్న స్పెండింగ్ ని తగ్గిస్తున్నారు. కాబట్టి కేవలం ఆటో స్పేస్ రిలేటెడ్ గానే ఎక్కువ ఫోకస్డ్ గా ఉండే కేపీఐటీ వాళ్ళకి నెంబర్స్ లో స్లో డౌన్ ఉంటుందని, కాబట్టి ఈఆర్ఎండి స్పేస్ లో కొంత డైవర్సిఫైడ్ గా ఉంటున్న ఎల్ఎన్డి టెక్నాలజీస్ రిలేటెడ్ గా ఎక్కువ ఫోకస్ చేయొచ్చు అనేలా వాళ్ళు అప్డేట్స్ చేస్తూ ఉండడం. కేపీఐటీ రిలేటెడ్ గా ఉంటున్న ఇన్వెస్టర్స్ యొక్క అటెన్షన్ ఇతర ఈఆర్ఎండి ప్లేయర్స్ వైపుకి మరలు ఉండొచ్చు. అండ్ అందులో మనం టాటా ఎలక్సీని అండ్ టాటా టెక్నాలజీస్ ని వన్ ఆఫ్ ద ప్లేయర్స్ గా చూడొచ్చు. కాబట్టి ప్రాబబ్లీ ఈ రెండిట్లో కూడా మనకి బజ్ నెలకొంది. అండ్ దాంతో పాటు ఇవాళ టాటా టెక్నాలజీస్ రిలేటెడ్ గా ఒక బ్లాక్ డీల్ జరిగింది. ఆల్మోస్ట్ 1.2 మిలియన్ షేర్స్ దగ్గరగా 1024 రూపీస్ పర్ షేర్ లో ఇవాళ బ్లాక్ డీల్ లో టాటా టెక్నాలజీస్ రిలేటెడ్ గా ట్రేడ్ అయ్యాయి. కాబట్టి ప్రాబబ్లీ 2 రీజన్స్ టాటా టెక్నాలజీస్ అండ్ టాటా ఎలక్సీ రిలేటెడ్ గా ఉంటున్న ర్యాలీ బ్యాక్ ఇంపార్టెంట్ రీజన్స్ గా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్, వీడియోని క్లోజ్ చేసే ముందు నేను మీకు ప్రీవియస్ గా చెప్పాను కదా, ఫిక్స్డ్ డిపాజిట్స్ మనకి బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్ లో ఉందో ఆ బ్యాంక్ లోనే వేయాలని రూల్ ఏం కాదు. మీకు నచ్చిన బ్యాంక్ లో వేసుకోవచ్చు. ఎక్కడెక్కడ మీకు అధికంగా వడ్డీ రేట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు వర్కౌట్ అవుతున్నాయి అండ్ ఇన్స్టెంట్ గా ఏ బ్యాంక్స్ మీకు విత్ డ్రాల్ ఇచ్చేస్తున్నాయి అంటే, మీరు ఇప్పుడు విత్ డ్రాల్ పెట్టేస్తే మినిట్స్ లో మీ బ్యాంక్ అకౌంట్ లో ఏ బ్యాంక్ అకౌంట్ అయితే మీరు టైఅప్ చేస్తుంటారో ఆ బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చేలా మీరు తెలుసుకుని ఒక మంచి బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ వేయాలనుకుంటే స్టేబుల్ మనీ యాప్ మీకు హెల్ప్ అవుతుంది. ఈ యాప్ కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 24,970 బిలో 24,880, ఇక్కడ నుంచి అప్ సైడ్ 25,080 అండ్ అబౌవ్ 25,160. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 55,970, అప్ సైడ్ 55,540. అండ్ కమింగ్ టు మార్కెట్ రేంజ్, కంటిన్యూస్ గా మార్కెట్ ఎంతో కొంత డైలీ బేసిస్ లో పెరుగుతూనే ఉంది. ఎక్కడ మనకి రేంజ్ బౌండ్ కనిపించట్లేదు. ఒకవేళ ఆల్ టైమ్ హై లెవెల్స్ అబౌవ్ కూడా సస్టైన్ అవుతుంటే స్ట్రాంగ్ అప్ సైడ్ మూవ్ కూడా పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి లెట్స్ సీ మార్కెట్ కమింగ్ డేస్ లో కన్సాలిడేట్ అవుతుందా లేదా అనే ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత రేంజ్ గురించి మాట్లాడుకుందాం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.